అత్త చివరిసారిగా అడుగుతున్నాం, బావ ఫోన్ నంబర్ ఇస్తావా ఇవ్వవా? సమయం వచ్చినప్పుడు బావ ఫోన్ నంబర్ ఏంటి, బావే అందరి ముందుకొచ్చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలే చెప్తున్నావు. టైం అవుతుంది, ఇక బయలుదేరమ్మా. నిద్ర రావట్లేదు మావయ్య, ఇంకాసేపు ఉంటా. రాబామ్మా, తొందరగా నడు, పిల్లడుగులు వేకు. అబ్బా, నేను స్వీట్ 16 కాదే 60 సర్లే, రండి. బయట మాటలు వినిపిస్తున్నాయి, ఎవరు వండి? చూసొస్తానుండు. ఏమయ్యా శ్రీధరు, నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? అబ్బాయి వచ్చాడు కదా. ఏంటి వెంకటేశ్వర్లు వచ్చాడా? బామ్మగారు. బామ్మ. ఏదో పొరపాటు నా మాట వచ్చింది. నా కొడుకు వస్తే మీకు చెప్పకుండా ఉంటానా? ఏమే, ఇంట్లో తిన్నది సరిపోలేదా? అత్త దగ్గరకు వచ్చి మెక్కుతున్నావు? మీరేంటి గోడ దూకి రాకుండా గుమ్మ నుంచి వచ్చారు? రాజులు రాణులు గుమ్మం వైపు నుంచే వస్తారే. అవునే, అర్ధరాత్రి నిద్ర లేచి ఇక్కడికి ఎందుకు వచ్చావే? నిద్ర పట్టక వచ్చాను. అందరికి ఇదే ఆఖరి రోజు అన్నట్టు ఇలా వచ్చారేంటి? అక్కడ అలివేలు గడి చూసిందంటే ఇంకేమైనా ఉందా? బామ్మ గురకు రావట్లేదేంటి? అత్త చేసిన కూరలు అదిరిపోయాయి, మీరు కూడా టేస్ట్ చేయండి. పెట్టమంటావా బామ్మ? నీ చేత్తో తినిపిస్తున్నావు కాబట్టి అంత రుచి వచ్చి ఉంటాయి. నాకు కూడా తినిపించవే. నువ్వేమైనా చిన్నపిల్లవా? ఓసే, నీ పెళ్లికి ముందు వరకు గోరు ముద్దలు నేనే తినిపించేదాన్ని, మర్చిపోయావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు గానీ, మీరంతా ఈ సమయంలో ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. తొందరగా బయలుదేరండి. ఏంటయ్యా శ్రీధరు, 2 ముద్దలు పెట్టమని నోరు తెరిచి అడిగితే వెళ్ళిపోమంటావా? నువ్వు పెట్టవే. ఎల్లండి హే అంటావా? నేను కాదండి, వాడు. వాడెవడు? వాడంటే నేనే, నేనంటే వాడే. నీ మొగుడికి పైత్యం చేసినట్టుంది, పొద్దున్నే అల్లం రసం తాగిచ్చు. సర్లే బామ్మ, నువ్వు తిను. నాకు కూడా. నీకునా? ఏ, మీ బామ్మగారికేనా? నేను నిన్ను కూతుర్లా చూసుకోలేదా? ఓ, అంత మాట అనుకోదినా. తిను. నీ చెయ్యి మామూలు చెయ్యి కాదే, అమృత హస్తం. ఇంకో ముద్ద పెట్టు తొందరగా. నాకు నాకత్త నాకు. ఇక్కడుంటే అటు పెడతామేమే ముద్ద. చనిపోయిన అత్త వాళ్ళ అమ్మా నన్ను వచ్చి తింటారంట బామ్మ. ముందు బతికున్నోళ్ళకి పెట్టవే. కళ్ళల్లో నీళ్ళేంటి సుభద్ర? అందరూ ఇలా ఒక చోటకు చేరి ఆనందంగా ఉంటే సుభద్రకు కడుపు నిండిపోతుందండి.
నాకు 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 మీరు ఊరుకోండి బామ్మ నాకు నాకు నాకే ఆ చేతిలో ముద్దేది నీకే తినిపించాను కదా బామ్మ. ఆ? నువ్వు తినిపిస్తే నోట్లో ఉండాలిగా ఆ? గుటుక్కున మింగేసి ఉంటావు. అబ్బలేదే మర్చిపోయి ఉంటావు బామ్మ. సర్లే ఇంకా ముద్ద తిను. లేదు ఏదో ఏదో జరిగింది. ఎవరో వచ్చి తినేళ్ళారు. చెప్పాను కదా ఆత్మ అయి ఉంటుంది. నువ్వు నార్మవే. మోసల్ది పద్మావతి కనపట్లేదండి. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అక్క కూడా లేదు అంటే ఈ ముగ్గురు ఈ టైంలో ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఈ ఇంటికి సెక్యూరిటీ గార్డ్ ని కాపల కుక్కని నేనే. పొరపాటున బావు నిద్రలేసి అడిగాడంటే నేనేం చెప్పగలను? అమ్మా అలివేలు, అలివేలు, అమ్మా అలివేలు, 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 ఏంటి మావయ్య తొందరగా నీకు ప్లాస్ న్యూస్ చెప్తాను. మంచి నిద్ర పాడు చేసావేంటి మావయ్య? అవతల కొంపలు మునిగిపోతున్నాయి. సునామా తుఫానా? పంచిలికి పరాశగాలికి ఇది టైం కాదు. అవును, పద్దు ముసలిది కనిపించట్లేదేంటి? అక్కతో సహా ముగ్గురు జంపు. హ? చెత్త మాటలు మాట్లాడకు మావయ్య. జంప్ అంటే ఆ జంప్ కాదమ్మా, ముగ్గురు గోడ దూకి పక్కింటికి జంపు. ఈ టైంలోనా? వాళ్ళకి టైము పాడే ఉంటాయి. ఇలా సాలాసార్లు చేశారు కదా. నువ్వు నాకెప్పుడు చెప్పలేదే. ఇప్పుడు ఆరాలన్నీ అవసరమా? ఇదిగో ఎల్లి ఎదురు పిలుచుకొద్దాం రా. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లేదు. అడ్డంగా బుక్ చేసేద్దాం. ఇంత రాత్రిపూట పంచాయతీ అవసరమా? బావలే సరిసేడంటే అరుపులకు ఊరంతా లేసిపోతాయి. ముందెళ్ళి మన ఇద్దరం పిలుచుకొద్దాం పద. చిచి, నేను ఆ ఇంటికి రాను. గోడదాకన్నా రావే, నీకు పుణ్యం ఉంటది. తొందరగా రామ్మా, ఆలస్యమైపోతుంది. సరే, నీకోసం వస్తున్నాను. నా బంగారమే, రా రామ్మా, రా రా. రా బంగారం రా, తొందరగా రామ్మా. బావులు వేసాడంటే అందరికీ మధ్యల దూరం అయిపోతాయి. ఎక్కడ ఆగిపోయావేంటమ్మా? వెంకిగాడు కూడా కనిపించట్లేదు మావయ్య. అవును, అవును, వాళ్ళు కనిపించట్లేదంటే ఆ ఇంటికి వెళ్ళారని అర్థం. వీడు కనిపించకపోతే ఏమిటి అర్థం? అయినా ఇప్పుడు ఇంకి గురించి ఎందుకమ్మా? ఎక్కడికి వెళ్ళాడో తెలియాలి కదా. ఏ బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు? నువ్వు రామ్మా, రా. బావి నిచ్చి ఎరగొట్టయినా బాగుండేది. ముందు నువ్వు వెళ్ళు. వెళ్తున్నానుండు. అలివేలు, బావ రాకుండా చూసుకో. ఓ, అలాగే, నువ్వు వెళ్ళు. అలాగే. ఇదిగో అలివేలు, నిద్రపోకే. నువ్వు వెళ్తావా? నన్ను ఇంట్లోకి వెళ్ళిపోమంటావా? నేను వెళ్తున్నాను. వెళ్ళు. అమ్మాయి హ్యాండ్ ఏ, ఇచ్చాకే. వెళ్ళు. వెంకీ రూమ్ లోనే ఉన్నాడా? ఇంకెక్కడికైనా వెళ్ళాడా? ఇక చాలే సుభద్ర, పొద్దున్నే చద్దికూడి తినే అవసరం లేదు ఇంకా. అలా అంటావేంటి బామ్మ? ఇంకో 2 ముద్దలు తిను. జానకి, అమ్మో, నీ మొగుడు వచ్చాడే.
భయపడ్డారా? సచ్చినోడా నువ్వా? ఒక్కొక్కళ్ళు ఒంట్లో అంతది భయాలెట్టుకుని అర్ధరాత్రి పూట ఈ ఇంటికి వచ్చి సామూహిక వివాహాల్లాగా సామూహిక భోజన కార్యక్రమాలు మొదలెట్టారా? అందరినీ తొందరగా తీసుకెళ్ళి చిట్టి బాబు. ఇదిగో, ఇది బ్యాంక్ మేనేజర్ గారి స్టోన్ కదా, ఆయన స్టోన్ ఎక్కడ కనపడుతుందండి? ఆయన కూడా వచ్చారా? అది నా వయసే. నాదే. ఈ సిట్టు పోబడి మీకు ఏమైనా ఎర్రి పుష్పంలా కనపడుతున్నాడా? అది మీ స్టోన్ కాదు, నాకు తెలుసు. ఒరేయ్, వాడు వార్డ్రూమ్ లో ఉంటాడు కానీ ఇక్కడికి ఎందుకు వస్తాడురా? బుర్ర తక్కువ ఎదవని, బుర్ర తక్కువ ఎదవా. రే చిట్టి, ఆ బావగానే లేచారా? లేచి వరండాలో కొరడాటు తిరుగుతున్నాడు. నిజం చెప్పు మావయ్య. మీ అదృష్టం బాగుండి ఇంకా లేవలేదమ్మా. మీరు గమ్మున తేమచకపోతే అది కూడా జరిగిపోద్ది. తొందరగా పదండి. 2 ముద్దలు తినొస్తానుండు మావయ్య, వంటలు అదిరిపోయాయి. అవునా? టేస్ట్ చేస్తావా? నువ్వు అలా అంటే నా నోరు ఊరిపోతుంది. తిన్నావంటే వదలవు. వీడు మొదలు పెడితే తెల్లారిపోద్దే. వాళ్ళు లేవక ముందే మనం బయలుదేరాలి కదా. మీ కడుపు నిండిపోతే సరిపోద్దండి. కొంబలు కొంబలు తినేసి కూర్చున్నారు కుదుమట్టంగానే. నేను కూడా 2 ముద్దలు తినొస్తాను, అప్పుడు కలిసి వెళ్దాం. కూర్చోండి. సుభద్రదినా, ఏది నీ చేత్తో నాకు కూడా పెట్టు. మావయ్య, మావయ్య, జానకి మంచినీళ్ళు ఇవ్వు. ఏదేమైనా సుభద్రదినా, మీలో వంటలు చేయడం మా అక్కకి కానీ బామ్మగారు కానీ రాదండి, నమ్మండి. థ్యాంక్ యూ చిట్టి బాబు. ఏ ఎండగా గొడుగు భలే పడతావురా. బాగా బతికి నేర్చిన చచ్చినోడు. ఈ మావయ్య కూడా రాడేంటి? అందరూ కలిసి లోపల ఏం చేస్తున్నారు? మావయ్య, మంచి టైంలో వచ్చాననుకున్నాను కానీ ఇలాంటి బ్యాడ్ టైంలో వచ్చాననుకోలేదు. తొందరగా కదలండి రా బాబు. ఒరేయ్, ఇక తిన్న చాలు, బయలుదేరదాం పదా. ఇప్పటికే మీరు చాలా పెద్ద సాహసం చేశారు. ఇంకా అనుకూలంగా ఉంటుందని అనుకోకండి. ఏమనుకోకుండా బయలుదేరండి, బయలుదేరండి. బావ అక్కడ గుర్రెట్టిన ఎదురవుతున్నాడండి. ఇప్పుడు ఎప్పుడే లేవడు అన్నయ్య గారు. మీరేం టెన్షన్ పడకండి. మీరు ముక్క కలిపి ముద్దట్టున్నదినా. జానకి మంచినీళ్ళు తీసుకురా. అయ్యో, ఛీ. ముద్ద అన్నానికి కరువు వచ్చినట్టుగా ఎంత అసహ్యంగా తింటున్నాడో చూడు. పిలుస్తుంటే పలకదేంటి? జానకి, మావయ్య, ఏం చేస్తున్నావు? తొందరగా రా. కుక్క చచ్చిన కంపు. రే చిట్టి, చాలేరా. ఎవరు లేరేంటి? ఈ టైంలో అందరూ ఎక్కడికి వెళ్ళుంటారు? రే చిట్టి బాబు, రే చిట్టి. అమ్మో, నాన్న లేచారు. అయిపోయారు, అందరూ అయిపోయారు. బామ్మా, మావయ్య, ఉన్నావా పోయావా? తొందరగా వచ్చి తగలడు.
జానకి ఏమండి మంచినీళ్ళు. ఏంటండి అలా చూస్తున్నారు? ఎక్కడికెళ్ళావు? మంచినీళ్ళు తేవడానికి. మంచినీళ్ళు కావాలని నేను నిన్ను అడిగానా? మీరు నన్ను అడగాల? భర్త మనసు భార్యకు తెలీదా? తీసుకోండి. అవును, వీళ్ళందరూ ఎక్కడికెళ్లారు? అడుగుతున్నాను కదా, చెప్పు. అలా రాజు రాజ్యాన్ని హస్తగతం చేసుకోటానికి తన సైన్యంతో పలుమార్లు దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. మరి ఆ రాజు గెలిచాడా? అన్నిసార్లు దండయాత్ర జరిపాక గెలవకుండా ఉంటాడే, విజయభేరి మోగించాడు. ఈ సమయంలో ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను అడగవలసిన ప్రశ్న నువ్వు అడక్కో. అంటే ఎక్కడికెళ్లారు? పిల్లలు నిద్ర పట్టడం లేదంటే ఆరు బయట చందమామను చూపిస్తూ రాజుల కథలు చెప్తున్నాను. చలివేస్తుందంటే లోపలికి తీసుకొస్తున్నాను. అమావాస్య నాడు చందమామని చూపించేంత గొప్పదానివయ్యావా నువ్వు? మనం చందమామను చూసాం కదా పద్మావతి. అవును బామ్మ, అవును. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు నాన్నగారు. ఒసే అలివేలు, మీ నాన్నతో ఏం చెప్పనని చెప్పావు కదే. ఏంటా గుసగుసలో? ఏం లేదురా రాముడు. నువ్వు చెప్పమ్మా. ముసల్ది స్ట్రీట్ లైట్ ని చూసి చందమామ అనుకుంటుంది నాన్నగారు. అమ్మయ్యా, బతికించావే. ఈ పూటకి చెప్పిన కథలు చాలు, నిద్రొస్తుంది. ఇంక పడుకుందాం బామ్మ. నాన్నగారు మీరు వెళ్ళి పడుకోండి. సరేనమ్మా. ఆ, మళ్ళీ ఏమనుమానం వచ్చిందే వీడికి? అవును, మీరందరూ ఉన్నారు. చిట్టుబాబు గడేడి? ఇదిగో అయ్యి బాబు, ఇన్ని డబ్బాలా? కూరలు పిండి వంటలు పంపిస్తారు, తర్వాత బాక్సులు అడగరు. నేను కూడా ఇవ్వడం మర్చిపోతాను. ఆ ఇంటి వంటగది ఇంట్లోనే ఉన్నట్టుంది. అన్నా, ఇంకొంతసేపు ఇక్కడే ఉంటే ఊపిరాడకి చచ్చేలా ఉన్నాను. అలా అనకరా. అయితే చిట్టిబాబు బాబాయ్ని తొందరగా పంపించు. అలాగే వెళ్ళండి. అయ్యి బాబోయ్, ఇంకా చాలు సుభద్రదిన. ఇవన్నీ అడుగు నేను గోడ దూకాలే. ఇదిగో ఇదే చివరిది చిట్టిబాబు, తీసుకో. అందరూ అడుగుని నేను మాత్రం మిగిలిపోయాను. సుభద్ర, ఈ సమయంలో ఇవన్నీ పంపించడం అవసరమా? రేపు ఉదయం పంపించొచ్చు కదా. ఎలా మోసుకెళ్తాడు? మన చిట్టిబాబు హనుమంతుడు లాంటి వాడండి, తీసుకెళ్లిపోతాడు. చిట్టిబాబు, ఇంక నువ్వు బయలుదేరు. అలాగని సుభద్రదిని వెళ్తున్నాను. బాయ్. బాయ్ బాయ్. సారీ నాన్న. పర్లేదులేమ్మా, కాసేపు నాకు కష్టం అనిపించినా అందరికీ నువ్వు అన్నం తినిపిస్తూ పొందిన ఆనందం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. అల్వేలు, అల్వేలు, గోడ పక్కనే ఉన్నావా? పలకరేంటి? అల్వేలు, లేట్ అయిన కోపం తెలిపినట్టుంది. అయినా బావంటే భయం వెళ్ళక. భావన ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలిసిన టీలు కదా తెలుస్తుంది. మనకు తప్పుద్దే.